హైడ్రా కూల్చివేతలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఆక్రమణలపై గత ప్రభుత్వాలు ఏం చేశాయని, అప్పట్లో వీటికి అధికారులు ఎలా అనుమతులిచ్చారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేద మధ్యతరగతి ప్రజల్ని సీఎం రేవంత్ భయపెడుతున్నారని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. హామీలపై ప్రజల్ని పక్కదారి పట్టించడానికి హైడ్రాను తెరపైకి తెచ్చారన్నారు డీకే అరుణ. పాత బస్తీలోని ఆక్రమణలను పట్టించుకోరా అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. నిజంగా దమ్ముంటే హైదరాబాద్లో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి, బతుకమ్మ కుంట ఎవరు పూర్తి చేసిండ్రు? ప్రభుత్వం పూర్తి చేసింది. ఇలా కరీంనగర్లో ఒక 4 చెరువులు ఉండే, ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులన్నీ ఇవాళ ప్రభుత్వమే ఈ FTL జాగాలలో పర్మిషన్ ఇచ్చి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి, దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రి పోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే, సామాన్యులు కూలగొట్టే పద్ధతి మంచిగా. ఎక్కడి నుంచో రూపాయి వచ్చినా రైతు రుణమాఫీకే జమ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. అలవిగానటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక హైడ్రా అని ప్రజల దృష్టి అంతా కూడా వాళ్ళ వైఫల్యాల నుంచి పక్కన మరచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ హైడ్రా. పాత బస్తీలోని బార్కాస్ట్లో గుర్రం చెరువు జరిగినటువంటి కబ్జాల గురించి మీకు అవగాహన ఉన్నదని అడుగుతున్నా. అదే మాదిరిగా పాత బస్తీ శివారులో జల్పల్లి పెద్ద చెరువు కానీ, రాజేంద్ర నగర్ సర్కిల్లో ఉన్నటువంటి శివరాపల్లిలో ఉన్నటువంటి ఊర చెరువు శిఖం కానీ, బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు, మరి వాటిని కబ్జా చేసినటువంటి నిర్మాణాలు ఎన్ని రకాలుగా అక్కడ బిల్డింగ్స్ మరి అక్కడ వెలిసినాయో వాటన్నిటి వివరాలు మీ దగ్గర ఉన్నాయా? ఎప్పటి లోపల వాటన్నిటిని కూడా మరి కూలగొడతారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగాయి కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయినా మీ చట్టాలను అడుగుతా ఉన్నాను. అదే వ్యవస్థ కదా. మరి ఆ రోజేమో మీరు ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే కట్టారు. ఈరోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు, ఏ రకంగా ట్యాక్సీలు వసూలు చేశారు, ఏ రకంగా అనుమతులు ఇచ్చారు, ఏ రకంగా కళ్ళు మూసుకొని అధికారులు పాలకులు కుమ్ముకై కట్టడాలన్నింటినీ పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.